హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, నిన్న అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం, ఇవాళ మార్నింగ్ బెయిల్ మీద రిలీజ్ అవ్వడం, ఈ రెండింటి మధ్యన ఎన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో మనందరికీ తెలిసిందే. సో ఆయనకు నిన్నే బెయిల్ వచ్చినా కూడా పోలీసులు అంటే ఇంకా రిలీజ్ చేయడానికి కొంత టైం తీసుకున్నారు. ఇవాళ మార్నింగ్ వరకు రిలీజ్ చేయాలని చెప్పేసి దీని వెనుక కుట్ర కోణం ఉందని చెప్పేసి లాయర్లు కూడా మాట్లాడుతున్నారు. అటువైపున రేవంత్ రెడ్డి గారు ఏమో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏమన్నా యుద్ధానికి వెళ్ళే సైనికుడు కాదు, జస్ట్ ఒక బిజినెస్ మ్యాను, అతను వెళ్ళి థియేటర్ దగ్గర చేతులు ఒప్పుకుంటూ వెళ్ళి చూడడం వల్లే కదా ఇదంతా జరిగిందని చెప్పేసి ఆయన మాట్లాడడం. సో ఎంటైర్ గా నిన్న జరిగిన పరిణామాలపైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఇప్పుడు లాయర్లు ఎలా అంటున్నారు అంటే నేను కొంచెం ఆశ్చర్యపోతున్నా. ఓకే, ఎందుకంటే మన అందరికంటే లాయర్లకి ప్రొసీజర్స్ ఎక్కువ తెలుసు. ఇప్పుడు నిన్న పొద్దున అసలు పోలీసులు అరెస్ట్ చేసిందే తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే ఆయనని అరెస్ట్ చేసే గ్రౌండ్స్ ఉంటే అరెస్ట్ చేయటం తప్పని కాదు నా ఉద్దేశం. నిన్ననే హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి క్వాష్ పిటిషన్ మీద. ఇప్పుడు క్వాష్ పిటిషన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు క్వాష్ అవ్వకపోతే అర్థం ఏంటి? కేసు ఉన్నట్టు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? అప్పుడు మీరు అరెస్ట్ చేస్తే అర్థం ఉంది. కానీ ఓ పక్కన దాని ప్రొసీజర్ అదే, మీ ప్రొసీజర్ మీదే అన్నట్లు, ఏదో కొంపలంటూ పోతున్నట్లు, నిన్న మనం అనుకున్నట్లు దావూద్ ఇబ్రహీంనో కసబ్ను అరెస్ట్ చేసినట్టు పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి బాత్రూంలోకి వెళ్ళిపోయి ఉన్న పళంగా తీసుకుని రావటం వెనక కుట్రకోణం ఉంది అన్నగాని పోలీసులు అత్యుత్సాహం ఉంది. ఎందుకంటే అసలు చేయాల్సినప్పుడు చేయలా డ్యూటీ. ఏ రోజైతే సంధ్యా థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుందో ఆ షో, ఆ రోజు అల్లు అర్జున్ వస్తున్నాడు అని థియేటర్ వాళ్ళకి తెలుసు, పోలీసులకు తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి అందరికీ తెలుసు. మరి తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి నిన్న మనం అనుకున్నాం కదా, ప్రభుత్వాన్ని, ఇంటెలిజెన్స్ది, పోలీసులది, అసలు రాత్రిపూట షో వేసుకుంటామని అడిగిన వేళది. అసలు వాళ్ళు అడుగుతారు, వాళ్ళ ఆశకి ఎన్నో అడుగుతారు, మీరు ఇచ్చేస్తారా? ఇంతమంది తప్పుండగా అల్లు అర్జున్ పైన ఈ ఎఫ్ఐఆర్ అవ్వడమే కరెక్ట్ కాదు నన్ను అడిగితే. ఎందుకంటే అతను చెప్పే వచ్చాడు, మీరేమన్నా రావద్దని చెప్పారా? ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది బయటకు వస్తే గొడవలు అవుతాయి అనుకున్నప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తారు. చేసి మీరు ఇంట్లోనే ఉండండి, మీరు బయటికి రావద్దు, మీరు బయటకు వస్తే కరెక్ట్ కాదు అంటే వాళ్ళు చచ్చినట్టు ఇంట్లో ఉంటారు. మీరు అలాంటి ఏమీ చెప్పకోకుండా ఆయన బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏం చేయాలో మీరు చేయకోకుండా ఏం చేశారు? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారు. ఏదో అన్నట్లు ఐవారం చేయబోతే కోత అయింది అన్నట్లు అయింది. అవును. మరి ఇలా అయినప్పుడు సరే నిన్న అరెస్ట్ చేసి తీసుకెళ్లారు గబగబా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు, గాంధీ నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు, 14 రోజులు రిమాండు, వెంటనే మీరు చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లారు. సరే తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత ఈలోపు ఇక్కడ ఇది వచ్చేసింది, ఆయనకి మధ్యంతర బెయిల్ వచ్చింది. పై కోర్టు ఆదేశాలు కింద కోర్టులు పాటించాలి కాబట్టి ఇదంతా అయ్యేసరికి 4 నుంచి 5 దాకా పట్టింది. ఆ టైంలో వాళ్ళని బాండ్లు అవన్నీ సమకూర్చుకోవటం అదంతా టైం పడుతుంది. పర్టికులర్ టైం లోపలే అక్కడికి తీసుకెళ్ళకపోతే అవన్నీ చూపించి ఆర్డర్ తీసుకొని జైలుకి వెళ్తే తప్పితే జైల్లో రిలీజ్ చేయరు. ఇవన్నీ ఏంటి ప్రొసీజర్స్ ప్రకారం ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఇవాళ బెయిల్ వచ్చి కూడా రిలీజ్ కారు. ఎందుకు? పోయినసారి జానీ మాస్టర్ కూడా అంతే కదా, బెయిల్ వచ్చింది కానీ ఆ రోజు రిలీజ్ అవ్వలేకపోయాడు. ఏంటి రీజన్ అంటే సాంకేతిక కారణాలు. ఏంటి? ఈ టైం లోపల వాళ్ళు చెప్పిన షూరిటీల్ని, బాండ్లు అవన్నీ రెడీ చేసి పర్టికులర్ టైం లోపల జైలు దగ్గరికి వెళ్ళాలి. చీకటి పడ్డాక ఖైదీల్ని విడిచిపెట్టరు. ఇవి రూల్స్. ఇవన్నీ లాయర్లకు కూడా తెలుసు. కానీ తెలా పాపం తలా పిడికిడు అన్నట్లు ఇవి అందరూ కూడా ఈ మీడియా కావచ్చు, లాయర్లు కావచ్చు, అత్యుత్సాహంతో ఏదో ఒకటి ఒక మసాలాని జనాల మీదకి వదులుతున్నారు. అలా కాకుండా రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పడానికి మీరు ప్రాధాన్యత ఇస్తే, కాళిదాస్ కవిత్వం కొంత, నా సొంత పైత్యం కొంత అన్నట్లు అలా చేయకూడదు. బాధ్యత గల మనుషులు మనం ఎవరినో మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. అనవసరమైన సంకేతాలు వెళ్తాయి సమాజంలోకి.
సరే ఏది ఏమైనా ఇవాళ సాఫీగా మాట్లాడే వాళ్ళకన్నా కాస్త గ్యాస్ లైటింగ్ చేసే వాళ్ళ ఏ రోజులు అన్నట్లుగా ఉంది వ్యవహారం. సరే ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇకపోతే రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ మీరు అడిగారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అరెస్ట్ గురించి ఇంతలా ఆలోచించడం ఏంటి, ఇంతలా ప్రెస్ అడిగితే చెప్పాడు ఆయన. దాని గురించి ఇంతలా ఎందుకు మాట్లాడాలి, ఆయన ఏమన్నా దేశం కోసం చేసే సరిహద్దులో పోరాడే సైనికుడా, లేకపోతే సమాజం కోసం పాటుపడే వ్యక్తి అనే ఉద్దేశంతో మరి ఆయన నటుడు, వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, లాభాలు వస్తాయి అంతే. అలాగే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటాడు, పొలం తీసుకుంటాడు, ప్లాట్లు వేస్తాడు, అమ్ముతాడు, లాభాలు తీసుకుంటాడు, అది వాళ్ళ వ్యాపారం. ఓకే, దాని గురించి మనం మాట్లాడుకోవడం ఏంటి? పైగా ఇంకొకటి, ఈ షోలు వీటి వల్ల ఈ డబ్బులు ఏమన్నా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే సినిమా వాళ్ళు టికెట్లు అమ్ముకోండి మీరు అని ఎవరన్నా ఏదైనా చారిటీ వాళ్ళకి బెనిఫిట్ షో కింద ఇస్తారు, ఇచ్చి టికెట్లు ఆ వచ్చిన డబ్బంతా వాళ్ళనే తీసుకోమంటారు. అలాంటి కార్యక్రమం ఇదేమన్నా కాదు కదా. పైగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎలా మాట్లాడతాడు? ఎవరు మాట్లాడతారు దాన్ని? కోర్టు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తాడు? చట్టం తన పని తాను చూసుకుంటుందని మాత్రమే చెప్పగలడు. చట్టం అంటే ఎవరు ఇక్కడ? కోర్టు. కోర్టు చెప్పింది కదా. అసలు మనకి అయిన దానికి కాని దానికి తప్పు పట్టటాలు ఎక్కువైపోయినాయి. కాంట్రడిక్షన్స్, పరస్పర విరుద్ధంగా మాట్లాడటము, ఒకే మనిషి నిన్న ఒకలాగా మాట్లాడటం, ఇవాళ ఒకలాగా మాట్లాడటం, రేపు ఇంకోలాగా మాట్లాడటం అయిపోతుంది. అసలు ఒక స్టాండ్ అనేది ఉండట్లా. ఆ స్టాండ్ అంటే మనం తీసుకున్న స్టాండే కరెక్ట్ అని కాదు, ఇష్యూ బేస్డ్గా ఉండాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూలో అసలు అల్లు అర్జున్కి ప్రమేయమే లేదు. ఇంకా అలా అనుకుంటే అసలు సంధ్య థియేటర్ దగ్గరికి రాకూడదని పెట్టాలి రూలు. మీరు అది పెట్టలేదు. అసలు రాత్రిపూట టిక్కెట్లు అమ్మమని, షోలు వేయమని ఎవరు చెప్పారు? మీరు కదా, ప్రభుత్వం కదా చెప్పింది. మరి అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలిసి బందోబస్తు చెయ్యింది ఎవరు? పోలీసులు. మరి పోలీసులు బందోబస్తుకి సరిగా రాలేదు అన్నప్పుడు పట్టించుకోవాల్సింది ఎవరు? థియేటర్ వాళ్ళు. మరి ఈ ఇద్దరు కలిసి ఒక ఆలోచన చేయాల్సింది ఏంటి? మనం అవన్నీ చేయలేకపోయాము, ఇక్కడేమో బోల్డ్ మంది గుమ్మిగూడిపోయారు, ఆయన ఏమో వస్తానంటున్నాడు, ఆయన రానివ్వాలా వద్దా ఏంటి అని వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలి కదా. ఇలాంటివి జరగాల్సినవి ఏమీ జరగకోకుండా ఈరోజు మీరు ఎవరినో ఒకరిని బాధ్యులను చేసేసి చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? అందుకని ఇవి కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో చాలా వరకు వాస్తవం ఉంది. ఆయన బిజినెస్ కోసం ఆయన చేసుకుంటున్నాడు, ఆయన తప్పు ఉంది అని అరెస్ట్ చేశారు, తప్పు లేదు అని బెయిల్ ఇచ్చారు, మధ్యంతర బెయిల్ ఇచ్చారు. రేపొద్దున ఈ 4 వారాల తర్వాత కోర్టులో విచారణ మొదలైన తర్వాత తప్పు ఉంది అన్నారనుకోండి, శిక్ష వేస్తారు. తప్పు లేదు అన్నాడు అనుకోండి, నిర్దోషి అంటారు. ఈయన ఎట్లా చెప్తాడు? రేవంత్ రెడ్డి గారు చెప్పలేరు కదా. పైగా ఆడ ప్రభుత్వం చేసిన పని ఆయన ఎట్లా చెప్తాడు తప్పని? ఒకవేళ తప్పని ప్రూవ్ అయితే కోర్టు చెప్తే మా వాళ్ళు తొందరపడ్డారు అని మాత్రం అనగలడు. ఇప్పుడే ఎలా చెప్తాడు తొందరపడ్డారని? అందుకని ఏ వ్యాఖ్యల్లోనూ ఈ వ్యాఖ్యల్లో నాకేం పెద్ద తప్పు పట్టాలి అని అనిపించట్లా. కానీ నేను మొదటి నుంచి చెప్పేది, ఈ ఘటనకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అసలు ఇట్లాంటి షోస్కి పర్మిషన్ ఇవ్వకూడదు, రేట్లు పెంచుకుంటానంటే ఒప్పుకోకూడదు. అసలు ఎవరు తీయమని చెప్పారు మిమ్మల్ని ఈ హై బడ్జెట్ సినిమాలు? ఎందుకు తీయాలి మీరు? మంచి సినిమాలు ఎందుకు తీయట్లేదు మీరు? అసలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు సాగ తీసుకుంటా జీడిపాకం లాగా బడ్జెట్ని పెంచేసుకుంటా మళ్ళీనేమో మీరు చేసిన తప్పుకి టికెట్ పెంచుకుంటామని అడగటం ఏంటి? ఈ ప్రభుత్వాలు సిగ్గు లేకుండా ఇవ్వడం ఏంటి? అసలు మీకు కాబట్టిన వాళ్ళు ఎవరు ప్రభుత్వాలకి? ప్రజలా లేకపోతే సినిమా వ్యాపారస్తులా? మరి ఇప్పుడు ఇందాకే కదా రేవంత్ రెడ్డి గారు అన్న మాట, వాళ్ళు వ్యాపారమే కదా చేసుకుంటున్నారు. మరి వ్యాపారం చేసుకునే వాళ్ళకి మీరు అంత రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? టికెట్ రేట్ పెంచాల్సిన అవసరం ఏముందండి? ఈ వారం కాకపోతే వచ్చే వారం వచ్చి చూస్తారు, వచ్చే వారం కాకపోతే ఇంకో వారం వచ్చి చూస్తారు, అంతే కదా. అందుకని చెప్పి ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో పునరాలోచించుకోవాలి. అసలు
పుష్ప 2 సినిమా రిలీజు ఇవన్నీ కూడా ఒక రకంగా ఒక కేస్ స్టడీ లాగా చూసి అసలు ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు రావాల్సింది ఉంది. ఓకే. ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టి అడ్డగోలుగా దోచుకోవటం, అది సినిమా హాళ్ళు ఉన్నాయి కదా, మల్టీప్లెక్స్లు వాళ్ళు చేస్తున్న ఆగడాలు ఎంతలా దోచుకుంటున్నారంటే ప్రేక్షకుల యొక్క బలహీనతని, అంటే సినిమాకి రావాలి అనుకునే బలహీనతని మీరు దోచుకుంటున్నారు ఒక రకంగా. అసలు సామాన్యుడికి వినోదం ఏది? ఆ మల్టీప్లెక్స్లో రేట్లు ఏంటి అసలు అడ్డగోలుగా? ప్రభుత్వాలు తలుచుకుంటే కంట్రోల్ చేయలేవా? ఎందుకు చేయట్లేదు మీరు? అంటే మీ అర్థమైపోతుంది మీరు ఎప్పుడు కూడా డబ్బులున్న వాళ్ళకే సపోర్ట్గా ఉంటున్నారు, అందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈలోపు మన ఊహాగానాలకి పక్కన పెట్టేసేసి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి చట్టం చేసిన దాన్ని మనం గౌరవించడం నేర్చుకుందాము. చట్టాలు తెలుసుకుని చట్టాల ప్రకారం నడుచుకోవాలి అని అనుకుందాం. మేడం, ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగానే సినిమా ఇండస్ట్రీ పట్ల బిహేవ్ చేస్తున్నారు. ఆయన సినిమా ఇండస్ట్రీ పట్ల ఏ విధంగా బిహేవ్ చేస్తారో మనం చూసాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నాగార్జున గారి విషయంలో, అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ఎవరి పర్మిషన్ ఎవరితో చర్చ జరపకుండా గద్దర్ అవార్డ్స్ ప్రకటించడం విషయంలోను, ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలోను ఈ విధంగా సినిమా ఇండస్ట్రీకి ఆయన అగనిస్ట్ గానే వెళ్తున్నారు. సేమ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బిహేవ్ చేసినట్టే చేస్తున్నారు అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. దీనిపైన మీ ఒపీనియన్? అంటే ఇప్పుడు ఆయన FTLలో ఫంక్షన్ హాల్స్ కట్టి డబ్బులు సంపాదించుకుంటుంటే ఊరుకోవాలా? సినిమా వాడు కాబట్టి. ఏంటి సినిమా వాళ్ళు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు సమాజానికి? ఏం చేస్తున్నారు చెప్పండి, ఒక మాట చెప్పండి. అది ఖచ్చితంగా తప్పు ఆయన చేసింది. అది FTLలో ఉంది, ఆ ల్యాండ్ ఆయనదే కావచ్చు, అది FTL ఉంది. FTLలో ఉన్నప్పుడు ఎట్లా కట్టుకుంటావు నువ్వు? సామాన్య ప్రజలు ఇల్లు పడగొట్టేస్తున్నారు. నీకు బోల్డ్ 100 కోట్ల ఆస్తుంది, నీకు ఒక్క ఆ 2 ఎకరాలు పోయినంత మాత్రం నీకు కొంపలేం అంటుకుపోవు. కానీ 2 బెడ్రూమ్ హౌస్ లోన్లు పెట్టుకొని అష్టకష్టాలు పడి తిని తినక ప్లాట్లు కొనుక్కొని దాంట్లో చిన్న చిన్న ఇళ్ళు వేసుకుని లేదంటే అపార్ట్మెంట్లు కొనుక్కొని EMIల మీద నానా కష్టాలు పడి కొనుక్కున్న కస్టమర్లు ఇళ్ళే కూల కొడితే దిక్కు దివాణం లేదు. నీకేమైందయ్యా నాగార్జున? నాకు అర్థం కాదు. ఇన్నాళ్ళు దాని మీద పడి సంపాదించుకున్నావు. అసలు నీకు యువతల మంచి ల్యాండ్ అని తెలుసు, అది FTL ల్యాండ్ అని తెలుసు, అక్రమ కట్టడం అని నీకు తెలియబట్టే కదా నువ్వు ఆ కట్టడం రెగ్యులరైజేషన్కి వెళ్ళావు. అసలు అక్కడ కట్టడానికి నీకు పర్మిషన్ వచ్చేటట్లయితే నువ్వు అక్రమ కట్టడం ఎందుకు కడతావు? సక్రమ కట్టడమే కట్టేవాడివి కదా, నీకు పర్మిషన్ రాదని తెలుసు, నీకు అన్నీ తెలుసు. ఇంకా నాగార్జునకి చేసిన అన్యాయం ఏంటి? ఏమీ లేదు. ఆ విషయంలో కక్ష సాధింపు అనటానికి లేదు. ఇంకేంటండి మీ బాధ? కొండా సురేఖ గారి వ్యాఖ్యలు, పరువు నష్టం దావా వేయడం, అలా కోర్టు వరకు లాగడం కూడా ఇష్యూ. ఎవరు లాగారు కోర్టు వరకు? KTR లాగాడు, నాగార్జున లాగాడు. మరి దానికి రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి ఏమన్నా చెవిలో చెప్పాడా ఇట్లా మాట్లాడమ్మా అని? అనలేదు. ఆమె మాట్లాడింది. ఆమె పైన TRS వాళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఆమె స్పందించి ఆ విధంగా మాట్లాడింది. పైగా ఆవిడ చెప్పింది, నేను ఏదో బాధలో కోపంలో నేను ఎవరినో అనాలనుకుని మిమ్మల్ని అనవసరంగా లాక్కొచ్చాను, దీంట్లో నాకు పరువు పోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో మీరు కూడా అంతే బాధపడి ఉంటారని నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి ఆవిడ చెప్పింది. అయినా మీరు అది కూడా నచ్చక మీరు కోర్టుకు వెళ్ళారు.